నేను కూడా మీతో పాటు వస్తాను బావ అని నా భార్య అడగగానే, రాజీ నువ్వు ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో నాతో పాటు పనికి రావడం ఏమాత్రం ఇష్టం లేదు రాజీ. అది కాక పండుగ రోజుల్లో డిసెంబర్, జనవరి మధ్యలో చలికాలంలో నువ్వు నాతో పాటు మేస్త్రి మూట కట్టుకొని నేను ఇబ్బంది పడుకుంటూ నేను పనికి వెళ్తుంటే, నువ్వు వచ్చి ఇబ్బంది పడే కాడికంటే మీ ఇంటికాడ ఉంటాం మేలని చెప్పేసి నువ్వు ఇంటికాడే ఉండు, నేను పనికి వెళ్ళి అక్కడ చూసుకుంటానని చెప్పేసి పనికైతే వచ్చేసామండి వినకుండా. ఇంకా రాగానే ఇంకా మా అమ్మగారు ఫోన్ చేసి, నాన్న ఇంట్లో నీళ్ళు లేవు అలానే కూరగాయలు లేవని చెప్పగానే ఇంక నేనైతే కూరగాయలు తీసుకొచ్చి తర్వాత నీళ్ళు కూడా తీసుకొచ్చాను. మా అమ్మ ఏమో భోజన ఏర్పాట్లు ఇంకా అన్నీ చూసుకుంటా ఉంది. ఇంక రాజకుమారి ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకా మా అమ్మాయి కదా ప్రతిదీ చూసుకోవాల్సింది. 10 మందికి ఇంకా అన్నం కూరలు భోజనాలు అన్ని ఏర్పాట్లు బాగా చేసి పెట్టింది మాట. కూరగాయలు ఏందన్నా మళ్ళీ ముదిరిపోయిన బీరకాయలు తీసుకొచ్చామంటే అమ్మ చూసుకోలేదు, తేడా పడ్డాయి అని చెప్పేసి ఈసారి మంచి తీసుకొచ్చని చెప్పగానే మా అమ్మ అరిసింది, ఈసారి మంచి తీసుకురా అని చెప్పేసి. తర్వాత ఇంకా మనుషుల్ని ఇంకా పనిలో కొరమాయించి వాళ్ళకి ఇంకా పని చూపించేసి పని చేస్తూ ఉంటుంటే, నేను కూడా ఖాళీగా ఉండకుండా ఇంకా పనిలో వంగేసి ఇంకా పని చేస్తూ ఉంటుంటే ఇంకా 2-3 గోళ్ళు కొట్టిన తర్వాత అన్న టైం అయిందండి. ఇంక యథావిధిగా మళ్ళీ కింద దిగేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా మా అమ్మగారు అయితే ఇంకా ప్లేట్లు అందరికీ కానీ ఇంకా భోజనం అయితే వడ్డిచ్చేసింది. భోజనం వడ్డిచ్చేసి ఇంకా అందరం భోజనం చేస్తూ ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మా మామతో జోక్ చేస్తా ఇంకా భోజనం చేస్తూ ఉన్నమాట. ఇంకా మా అమ్మ అయితే కూర చాలా బాగా చేసిందన్నమాట. చాలా బాగుంది. కడుపు నిండా మనం తినగలిగితేనే మనం చేతినిండా పని అయితే చేయగలుగుతాం అన్నమాట. ఈ పనికి ముందు కడుపు నిండా ఉండాలి ఏదైనప్పటికీ. ఇక భోజనం చేసేసి ఇంకా యథావిధిగా మళ్ళీ ఇక పనికి వంగేసామన్నమాట. టైం వచ్చేసి సాయంత్రం పూట 6 అయింది. ఉదయం ఇంకా 6 గంటలకు పని మొదలు పెట్టుకొని ప్యాకింగ్ చేస్తున్నాం కదా! ఎవరి రూమ్‌లు వాళ్ళు చేసేసుకోవడమే. 4 గోడలు చుట్టూరా నేనైతే చేసేసానండి. 4 గోడలు కంప్లీట్ అయిపోవాలి మేస్త్రికైతే. ఇంక ఇలాగ పోటీలుగా సరదాగా మాట్లాడుకుంటూ పనైతే జాగ్రత్త చేయించుకుంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా పనైతే పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకా పని దిగేసి సాయంత్రం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత రాజకుమార్‌తో మాట్లాడదాం అని చెప్పేసి ఫోన్ చేసి, రాజు ఎలా ఉన్నావు బాగున్నావా? టయానికి తింటూ మెడిసిన్ వాడుకో రాజు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే పెట్టేసానండి. మా గురించి పూర్తి తెలియాలంటే కింద వీడియో లింక్ ఉంది చూడండి.